రైట్, మళ్ళీ 5 సీట్లకు ఓట్లు. అవునా? అబ్బా, లీడర్లంతా మా ఇంటికి వస్తారా? ఏమేం హామీలు ఇస్తారో, ఓటుకి ఎంత వంచుతారో, మందు బాటలు ఇస్తారా? ఏ మీటింగ్లకైతే ఉత్తగా పోవద్దబ్బా, నెత్తికో 1000 అన్న తీసుకోవాలి. ఏహే, గా లీడర్ రాని అడిగే ఛాన్ ఉంది అని అప్పుడే తయారయ్యారు. ఇవి మనమేసే ఓట్లు కాదు, మన ఓట్లతోని గెలిచిన వాళ్ళు వేసే ఓట్లు. రైట్, 5 ఎమ్మెల్సీ సీట్లకు గంట మోగింది. ఇయాల్టికెళ్ళి 10 తారీఖు దాకా నామినేషన్లు, 20 నాడు ఏల్కి ఇంకురొద్దోడు పాస్ ఫెయిల్ చెప్పేది గిన గదే తినము. 5 ఇట్లా 4 బీఆర్ఎస్ పార్టీయే గాని ఈ కిత్తకు ఒకటే గెలుస్తారు. ఎందుకంటే ఇవి ఎమ్మెల్యేల ఓట్లతోటి గెలిచే సీట్లు. పోయినోళ్ళు ఓంగా అసెంబ్లీలో కారు బల్గము 28 మరి 23 మంది ఓటేస్తే ఒక్కరికి గెలుస్తారు. ఏ లెక్కన కాంగ్రెస్ అల్కగా 3 గెలుస్తుంది. 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి. బీఆర్ఎస్ కెళ్ళి 10 మంది వచ్చిండ్రు కాబట్టి అటు ఇటు తిప్పల పడితే 4వ ఎమ్మెల్సీ కూడా అవుతారు ఈ పార్టీకి వెళ్ళి. లేలే అప్పట్లో మాట ఇచ్చిర్రు, ఇప్పుడు మాకు సీట్ ఇవ్వాల్సిందేనని సిపిఐ కామ్రేడ్లు పిసిసి అధ్యక్షుల వారిని కలిసిండ్రు. స్నేహధర్మాన్ని పాటించి ప్రస్తుతం ఒక స్థానాన్ని, ఆ తర్వాత నెక్స్ట్ అవకాశంలో ఇంకో స్థానాన్ని ఇవ్వమని అడగటానికి వచ్చాము. అటుకెళ్ళి ఎంఐఎం పార్టీ కూడా అడిగే కోపు కోరుతున్నది. ఇద్దరు ఇట్లా ఎవరికి ఇస్తారో గానీ కాంగ్రెస్ లో కూడా బొచ్చడి మంది లైన్లో నిలబడ్డారు. జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, జగ్గారెడ్డి, వేం నరేందర్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, రోహిన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి గౌడ్, వజ్రేష్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, సునీతారావు, కుసుమ కుమారు, సిరిసిల్ల రాజయ్య, సంపత్ కుమారు, అద్దంకి దయాకరు, బెల్లయ్య నాయకు, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, షబ్బీర్ అలీ, ఫహీం ఖురేషి, కొనగాల మహేష్ అడుగుతున్నారు ఎమ్మెల్సీని జయమని. అయితే ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు తీసుకొని ఓడిపోయిన వాళ్ళకి ఇయ్యద్దనే రూల్ అమలు చేస్తే సీనియర్లు చాలా మంది సైడ్ కు పోయి జూనియర్లు మండలికి పోతారు. ఇక బీఆర్ఎస్ లో చూస్తే ఒక్క సీటే గెలిచే ఛాన్స్ ఉన్నా 2 సీట్లకు పోటీ పడే ఆలోచన చేస్తున్నారట జంపైన వాళ్ళ నిర్కిస్తానికి. ఇక టికెట్ కోసం తిప్పల పడుతున్న వాళ్ళు సత్యవతి రాథోడు, దాసోజు శ్రవణు, జోగురామన్న, బూర్ద భిక్షమయ్య గౌడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, రసమాయి బాలకిషన్, మహమూద్ అలీ, సలీము. మరి బీజేపీ సంగతి ఏంది అంటారా? ఎమ్మెల్యేలు 8 మందే ఉన్నారు కాబట్టి పోటీ కూడా చెయ్యారు. ఇయాల్టికి అయితే గింతే. ఏ పార్టీ టికెట్ ఎవరికి అనేది డిసైడ్ అయినాక మళ్ళీ చెప్పుకుందాము.